అనుమానించే గ్రామస్థులు. ఒకనాటి సంగతి. ఒక గ్రామంలో అనుభవజ్ఞుడైన పెద్దాయన నివసించేవాడు. గ్రామస్థులు ఎప్పుడైనా ఏదైనా కష్టం కలిగినప్పుడు గాని, దేని గురించైనా భయపడినప్పుడు గాని వారు అతని వద్దకు వెళ్ళి సలహా తీసుకునేవారు. గ్రామస్థులు అతని వద్దకు వెళ్ళినప్పుడల్లా వారికి ఊరట లభించేది. ఒకరోజు గ్రామంలోని కోడిపెట్టెలు, కోడిపుంజులు అన్నీ చనిపోయాయి. చిన్న కోడిపిల్లలు కూడా చనిపోయాయి. గ్రామస్థులు అనుభవజ్ఞుడైన పెద్దాయన వద్దకు పరుగెట్టారు. తప్పకుండా ఏదో మహమ్మారి సోకి ఉంటుంది. ఈ మహమ్మారి ఏమిటో కూడా మాకు తెలియదు, వారు ఏడుస్తూ చెప్పారు. పెద్దాయన కొంతసేపు మౌనంగా ఉండి చివరకు ఇలా అన్నాడు, దీనిలో కూడా ఏదో మేలు ఉండి ఉంటుంది. గ్రామస్థులందరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారు ఆందోళన చెందారు. ఎందుకంటే పెద్దాయన మునుపెన్నడూ వారికి సహాయం చేయడంలో వెనుకాడలేదు. మరుసటి రోజు గ్రామంలోని ప్రతి ఒక్క కుక్క రోగం బారిన పడి చనిపోయింది. గ్రామస్థులు వెంటనే తిరిగి పెద్దాయన వద్దకు వెళ్లారు. పెద్దాయన తప్పక వారికి ఏదైనా సలహా ఇస్తాడని, లేక ఓదార్పునిస్తాడని వారు ఆశించారు. ఒక స్త్రీ ఏడుస్తూ అన్నది, ఇటువంటి భయానక సంఘటనలు మాకెందుకు జరుగుతున్నాయి? ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు, కాపలా కాసే ఈ కుక్కలు లేకుంటే మేము దొంగల బారిన పడతాము. పెద్దాయన ఎంతో సౌమ్యంగా అన్నాడు, దీనిలో కూడా దేవుడు కొంత మంచిని చూసి ఉంటాడు. జనులు ఆందోళన చెందారు. వారు ఆశ్చర్యపడి పెద్దాయన నిజంగా తెలివైనవాడేనా అని ఆలోచించసాగారు. రాత్రి అయింది. గ్రామమంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు అకస్మాత్తుగా కరెంటు కూడా పోయింది. గ్రామమంతా చీకటిలో మునిగిపోయింది. తీవ్రమైన బాధతో గ్రామస్థులు మళ్లీ ఫిర్యాదు చేయడానికి పెద్దాయన వద్దకు పరుగున వెళ్లారు. ఒక స్త్రీ అన్నది, చెడు అంతా మన గ్రామానికే ఎందుకు జరుగుతున్నది? ఇది సరికాదని ఒక పిల్లవాడు ఏడుస్తూ అన్నాడు. పెద్దాయన ఎంతో ప్రేమతో అన్నాడు, ఇది పరమాత్ముని దయానుగ్రహాలకు మరొక చిహ్నం. ఇది విని ఒక వ్యక్తి అరిచాడు, దయానుగ్రహాలా? కొద్దిగా వేచి చూడండి, కొంచెం సహనంతో ఉండండి. పరమాత్ముని అభీష్టం తెలుసుకోవడం అంత సులభం కాదని పెద్దాయన అన్నాడు. ఆ రోజుల్లో క్రూరమైన దొంగల ముఠా ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో సంచరించేది. వారు ఎక్కడకు వెళ్ళినా ఇంటి తాళాలను విరగ్గొట్టి, కిటికీలను బద్దలు కొట్టి, ఇండ్లలోకి జొరబడి ఏది దొరికితే అది దొంగలించుకుపోయేవారు. ఎవరైనా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిని చంపేసేవారు. సరిగ్గా దొంగలు ఆ గ్రామాన్ని దోపిడీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అప్పుడే వారిలోకడు అన్నాడు, వినండి, అక్కడ పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నది. వారంతా ఆగిపోయారు. రెండవవాడు అన్నాడు, అవును, కుక్కలు కూడా మొరగటం లేదు. విషయం ఏమిటి? వారి నాయకుడు అన్నాడు, మనం రాత్రి వరకు వేచి చూద్దాము, తరువాత దాడి చేద్దాము. రాత్రి అయ్యాక ఆ గ్రామంలో దీపాల వెలుతురు కూడా కనిపించలేదు. వారి నాయకుడు కోపంగా కేకలు వేస్తూ అన్నాడు, ఇది పాడుబడ్డ గ్రామం, నిర్జనంగా ఉన్నది, పదండి ముందుకు పోదాము. అప్పుడు గ్రామస్థులకు తెలిసింది. పెద్దాయన యొక్క తెలివితేటలను అనుమానించి కోపగించుకున్నందుకు వారంతా సిగ్గుపడ్డారు. అందరూ కలిసి నెమ్మదిగా పెద్దాయన ఇంటికి చేరుకున్నారు. ఆయనను క్షమించమని అడిగి ధన్యవాదాలు తెలిపారు. పెద్దాయన నవ్వుతూ అన్నాడు, మిత్రులారా, కొన్నిసార్లు పరమాత్ముని ఆశీర్వాదాలు చక్కని మారువేషం వేసుకుని వస్తాయి.
అతను కొంతసేపు మౌనంగా ఉండి తరువాత ఇలా అన్నాడు. మనం నిశితంగా ఆలోచించి ఓర్పుతో ఉన్నప్పుడు పరమాత్మ ఏది చేసినా అది ఎల్లప్పుడూ మన మేలు కొరకే అని తెలుసుకోగలుగుతాము.